ఇప్పుడు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్దాం. అక్కడ జరుగుతున్నటువంటి ఇష్యూకి సంబంధించి ప్రధానంగా బస్ స్టాండ్ ఎత్తివేతకి సంబంధించి అక్కడ స్థానికులతో పాటుగా అక్కడ వ్యాపారం చేసుకున్నటువంటి చిరు వ్యాపారులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా కూడా నష్టం వాటిల్లుతుంది, దీన్ని బస్ స్టాండ్ ఎత్తివేయొద్దంటూ కూడా ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్. ప్రణయ్, గత కొద్ది రోజులుగా ఏదైతే తెలంగాణలోనే రెండవ తిరుపతిగా పిలువబడుతున్నట్టు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వద్ద పాత ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్ను తొలగించడం పట్ల అక్కడ స్థానికులతో పాటు ఆటో డ్రైవర్లు, వ్యాపారస్తులు కూడా తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహించి ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. అయితే గత కొద్ది రోజుల క్రితం రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఈ యొక్క ఆర్టీసీ బస్టాండ్ను కాకుండా తీసివేసి హైదరాబాద్ గుట్టపైనటువంటి ఒక యాత్రను ప్రారంభించడం జరిగింది. దీంతో అప్పుడు ఆ రోజు హామీ కూడా ఇవ్వడం జరిగింది స్థానికులకు. అయితే ఇక్కడ స్థానికులకు అక్కడ గుట్టలో జరుగుతున్నటువంటి యొక్క కొత్తగా నిర్మించినట్టు యాదాద్రి దేవస్థానంలో స్థానికులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లకు కింది నుంచి కొండపైకి వెళ్లేందుకు కూడా అనుమతి ఇవ్వాలని, అదేవిధంగా 5 ఎకరాల స్థలంలో కొత్తగా నిర్మించే ఆర్టీసీ బస్టాండ్లో తమకు కూడా అవకాశం కల్పించాలని, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి యాదగిరిగుట్టలో ఉన్నటువంటి కొత్తగా నిర్మించే యాదాద్రి దేవస్థానంలో అందరి సమస్యల పరిష్కారం కోసం ఆర్డీఓ స్థాయి అధికారిని నియమించాలని కూడా ఆ రోజు మంత్రికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. అయితే దాదాపు 4 రోజులు కావస్తున్నప్పుడు కూడా తమ సమస్యలు పరిష్కరించకపోగా ఆర్టీసీ బస్టాండ్ ఎత్తివేయడం పట్ల అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు, వ్యాపారస్తులు అందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా తమ యొక్క షాపులను బంద్ నిర్వహించి వారు భారీ ఆందోళన చేపట్టడం జరిగింది. ఏదైతే యాదాద్రి దేవస్థానం వేలాది కోట్ల రూపాయలతో నిర్మించినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు అవకాశాలు కల్పించకుండా, ఆటోలను పంపించకుండా మా పొట్టగొడుతున్నారని వారందరూ కూడా తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తూ నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. వెంటనే ఇటు ఆలయ అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి మా యొక్క సమస్యలను పరిష్కరించాలని, మా యొక్క డిమాండ్లను నెరవేర్చాలని కూడా వారందరూ కూడా ర్యాలీ నిర్వహించడం జరిగింది. లోకల్లో ఉన్నటువంటి ఆటోలు డ్రైవర్లు వేలాది మంది నిరుద్యోగం కోల్పోయి రోడ్డున పడ్డామని, తమ అందరికి కూడా గుట్టపైకి వెళ్లే ప్రయాణికులను తీసుకెళ్లేందుకు మాకు కూడా అనుమతి కల్పించాలని కూడా ఈరోజు భారీ నిరసన నిర్వహించడం జరిగింది. వారికి లోకల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులతో పాటు అందరూ కూడా వారికి సహకరించడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ఆలోచించి తమ యొక్క సమస్యలను పరిష్కరించాలని కోరారు. గత నెలలో వచ్చినటువంటి మంత్రి కూడా వినతి పత్రం సమర్పించినప్పటికీ, పలుమార్లు ముఖ్యమంత్రి కూడా వచ్చినప్పటికీ మా సమస్యను తెలియజేసినప్పటికీ కూడా సమస్యను ఇంతవరకు పరిష్కరించుకోకపోవడం పట్ల తమ యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నామని వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. గత చాలా సంవత్సరాలుగా మేము గుట్ట కింద భాగంలో ఉంటూ ఎవరైతే వివిధ తెలంగాణ నుంచి కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులందరినీ కూడా మేము ఆటోలతో పాటు లోకల్లో ఉన్నటువంటి అధికారులు, లోకల్లో ఉన్నటువంటి అందరూ కూడా గుట్టపైకి తీసుకువస్తే మా యొక్క జీవనోపాధికి భంగం కలిగించారని, లోకల్లో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్ కూడా తొలగించడంతో మా యొక్క పుట్టగొడుతున్నారు అందరూ కూడా వారందరూ ఆరోక్షించడం జరిగింది. అదేవిధంగా కోట్లాది రూపాయలతో నిర్మించిన యాదగిరిగుట్ట దేవస్థానంలో లోకల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా ఎవరికి ఎలాంటి అవకాశాలు కల్పించకపోగా ఉన్నటువంటి ఉద్యోగాలను తొలగించడం జరిగింది. ఇంతవరకు ఇది ఎంతవరకు న్యాయమని వారందరూ కూడా ప్రశ్నించడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా స్థానిక ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి తమ యొక్క సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తమ సమస్యల పరిష్కరించాలని, అదేవిధంగా పాత ఏదైతే ఆర్టీసీ బస్ స్టాండ్ ఉందో అదే స్థానంలో తిరిగి ఆర్టీసీ బస్ స్టాండ్ను కొనసాగించాలని కూడా వీరందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రణయ్. సో కిరణ్, అదేవిధంగా చూసుకుంటే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి సంబంధించి టెంపుల్ అభివృద్ధి చెందుతుంది. దాంతోపాటుగా చాలామంది కూడా భక్తులు వస్తూ ఉన్నారు. సో అనునిత్యం కూడా రద్దీగా ఉండేటువంటి ప్రాంతంలో చిరు వ్యాపారులు వ్యాపారం చేసుకోవడం అనేది సహజం. అలాంటి వారి పొట్టపుటిపై అంటే వారి జీవన ఆధారాలపై ఎందుకు ప్రభుత్వం ఇలాంటి వైఖరి తీసుకుంటుంది? దాంతోపాటుగా ఆటోలను కూడా నిషేధించినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా అనునిత్యం కూడా ఆటోలు అనేది 24/7 ఎప్పుడు ఈ టెంపుల్కి వెళ్ళినా కూడా సేవలు అందేటువంటి ఆటోస్కి సంబంధించి ఎందుకు నిలిపివేయాలనుకుంటున్నారు? అసలు ప్రభుత్వ ఆలోచన ఏంటి? అక్కడ ఉన్నటువంటి స్థానికుల వాపోకకు సంబంధించి మరి వారికి ఏమన్నా ప్రత్యామ్నాయం కల్పించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? అయితే ఏదైతే యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా యాదాద్రి దేవస్థానాన్ని వేలాది కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన తర్వాత ఏదైతే ఆర్టీసీ బస్టాండ్ ఉందో దాన్ని దూర ప్రాంతాలకు తరలించినట్టయితే ఏదైతే ప్రభుత్వ అనుమతితో నడపబడుతున్న బస్సుల్లోనే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రయాణికులు అదే బస్సుల్లో కొండ కింది భాగం నుంచి పైకి వరకు ఆ యొక్క ప్రభుత్వం కేటాయించిన బస్సులలో తీసుకెళ్లాలని ప్రభుత్వం ఒక ఆర్డర్ని అయితే పాస్ చేసింది.
ఈ యొక్క లోకల్ ఆటో డ్రైవర్లు అదేవిధంగా లోకల్లో ఉన్న వెహికల్‌లను గుట్టపైకి అనుమతించకుండా కూడా ఆ యొక్క సర్క్యులర్‌లో పేర్కొంది. ఈ విధంగా ప్రైవేట్ వెహికల్ అదేవిధంగా ఆటోలను అనుమతించినట్టయితే ప్రమాదాలు జరుగుతున్నాయని, ఆ యొక్క ప్రమాదాల నివారణలో భాగంగానే స్థానికంగా ఉన్నటువంటి ఆటోలతో పాటు ప్రైవేట్ వాహనాలన్నిటి కూడా పైకి అనుమతించకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆలయ అధికారులు చెబుతున్నారు. అయితే ఇక్కడ స్థానికంగా సంవత్సరాల కొద్దీ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు మాత్రం తమకు యొక్క యాదగిరిగుట్ట పునర్నిర్మాణం పేరుతో తమ యొక్క పొట్ట కొడుతున్నారని, గుట్టపైకి పోకుండా మాకు ఈ యొక్క ప్రయాణికులను తీసుకుపోకుండా ప్రభుత్వం నిర్మించినటువంటి ఆర్టీ బస్సులతోనే కింది నుంచి పై భాగానికి తీసుకుపోవడంతోటి మాకు ఉపాధి అవకాశాలు కోల్పోవడం జరిగిందని మేశారని వారందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ముఖ్యమంత్రి కేటీఆర్ వచ్చినప్పుడు తమకు గుట్టపైకి ప్రయాణికులను తీసుకెళ్లి అవకాశం కల్పించాలని కోరినప్పటికీ కూడా ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా ఇక్కడ నుంచి ఎత్తివేయడం తమకు తీవ్రంగా మనోవేదనకు గురి చేసిందని, వెంటనే ఒక ఆర్టీసీ బస్ స్టాండ్ కొనసాగించడంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి యువతకు అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లకు ఏదైతే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఆటో భక్తులకు కొండ కింది భాగం నుంచి పైకి తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కూడా వాళ్ళు కొద్ది రోజులుగా తమ యొక్క డిమాండ్ను ప్రభుత్వం ముందు ప్రవేశపెట్టారు. అయితే ఇప్పటి వరకు కూడా తమ యొక్క సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, వెంటనే తమ యొక్క సమస్యకు పరిష్కారం చూపి తమకు న్యాయం చేయాలని వారందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా వారికి లోకల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా సహకారం తీసుకొని ఈరోజు యాదగిరిగుట్ట పట్టణంలో మొత్తం బంద్ నిర్వహించడం జరిగింది. మొత్తానికి ప్రభుత్వం మరియు ఆటో డ్రైవర్లతో పాటు నిరుద్యోగులకు ఏమైనా అక్కడ స్థానికులకు అవకాశాలు కల్పిస్తుందా,